ప్రైవేట్ బస్ మాఫియాకు వ్యతిరేకంగా పోరాటం ఊపందుకుంటోంది. తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న ప్రైవేట్ బస్ ప్రమాదాల్లో పెద్ద ఎత్తున మరణాలు సంభవిస్తున్నాయి. ప్రైవేట్ ట్రావెల్స్ ను అరికట్టాలనే డిమాండ్తో ఐక్య పోరాటానికి రంగం సిద్ధమవుతోంది. ప్రైవేట్ బస్సులు యమపురికి దారితీస్తున్నాయి. ట్రావెల్స్ ఎక్కితే గమ్యస్థానానికి చేరే వరకు అనుమానమే. నాయకులు, అధికార గణాల అవినీతి కారణంగానే ప్రైవేట్ బస్ మాఫియా రెచ్చిపోతోంది. ఎన్ని ప్రమాదాలు సంభవించినా, ఎందరు చనిపోయినా ప్రభుత్వాలకు చీమ కుట్టినట్టయినా ఉండటం లేదు. చనిపోయిన వారి కుటుంబాలకు ఎంతో కొంత ఇచ్చి చేతులు దులిపేసుకుంటున్నారు. గాయపడిన వారిని, వారి కుటుంబాలను పట్టించుకునేవారే లేరు. దీంతో ప్రమాదాల కారణంగా గాయపడిన వందలాది కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. ప్రభుత్వాల ఉదాసీనతను ఆధారంగా చేసుకుని ప్రైవేట్ ట్రావెల్స్ మాఫియా మరింత రెచ్చిపోతోంది. తమను ఎదిరించేవారే లేరని విర్రవీగుతోంది. గతంలో పాలెం ప్రమాదం సందర్భంగా పోరాట సమితి ఏర్పడి బాధితుల కోసం పోరాడింది. ఇప్పుడు కూడా కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలులో జరిగిన ట్రావెల్ బస్ ప్రమాదం తరువాత కూడా దివాకర్ ట్రావెల్స్ యజమానులు ఎదురుదాడికి దిగుతూ మరింత రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నారు. ఈ పూర్వరంగంలో హైదరాబాద్లో ప్రైవేట్ ట్రావెల్స్ వ్యతిరేక పోరాట సమితి ఏర్పాటైంది. హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించింది. ప్రైవేట్ ట్రావెల్స్ మాఫియా కారణంగా ఏటా తెలుగు రాష్ట్రాలు 1000 కోట్ల చొప్పున నష్టపోతున్నాయి. ఆర్టీసీ నష్టాలతో నడుస్తుంటే ప్రైవేట్ మాఫియా మాత్రం వందలాది కోట్లను అక్రమంగా సంపాదిస్తోంది. కొందరు నాయకులు, అధికారులు అడ్డదారిలో వచ్చే సొమ్ము కోసం ఆర్టీసీని దివాళా తీస్తున్నారు. అందుకే ఆర్టీసీని బలోపేతం చేయాలని, ప్రైవేట్ మాఫియాని అరికట్టాలని డిమాండ్ చేశారు నేతలు. అవినీతి పరులైన అధికారులు ప్రైవేట్ బస్సులపై కఠిన చర్యలు తీసుకోకపోవడం వల్లే మరిన్ని ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు జనచైతన్య వేదిక అధ్యక్షుడు లక్ష్మణ్ రెడ్డి. మరొక బిడ్డ చనిపోకూడదు, మరొక అమ్మ చనిపోకూడదు, ఒక తల్లి చనిపోకూడదు. దానికోసమే మేము ఇక్కడ చర్చా గోష్ఠి పెట్టాం. దీనివల్ల మన 2 రాష్ట్రాలకి నెలకి సంవత్సరానికి 1000 కోట్ల రూపాయలు నష్టం వాటిల్లుతుందని వాళ్ళ అధికార లెక్కలే చెప్తున్నాయి. ఈ రోజు కూడా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు వందలాది బస్సులు ఈ రోజు పర్మిట్ లేకుండా నడుస్తున్నాయి. దాని గురించి గాంధీ గారు కూడా చెప్తారు, ఇక్కడ వాళ్ళు కూడా చెప్తారు. ఒక్క బస్సు కూడా పర్మిట్ ఉండదు. ఇవన్నీ పర్మిట్లు తీసుకున్నాయన్న కాంట్రాక్ట్ క్యారేజ్ మీద నడుస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ అన్ని, మొత్తం అన్ని బస్సులు అన్ని ఇల్లీగల్. కోర్టు ఆర్డర్లు పెట్టుకుని, కోర్టు చట్టాలని చుట్టాలుగా చేసుకుని ఈ రోజు బస్సులు నడుపుతున్నారు. అన్ని అధికారులు ఉన్న వాళ్ళయే, మినిస్టర్లు అంటారు. అంటే ఒకవైపున ఈ ప్రైవేట్ ట్రావెల్స్ మాఫియా 2 రాష్ట్రాల రాజకీయాల్ని నడుపుతున్నారంటే అతిశయోక్తి లేదు. సో దీన్ని వాళ్ళు రాజకీయాలు నడుపుకోవడానికి ప్రజల ప్రాణాలతో కాదు, ప్రజల యొక్క రక్తమాంసాలతో కాదు, ఈ ధనదాహంతో కాదు. వ్యాపారాలు చేసుకోండి కానీ ప్రజలతోటి కాదు. అందుకనే మేము జనచైతన్య వేదిక కలిపి ఈ చర్చా గోష్ఠి పెట్టి ఈ ప్రైవేట్ ట్రావెల్స్ మాఫియా దీన్ని ఎలా చేయాలన్నది, అలాగే దీని మించి కొన్ని సజెషన్స్, సూచనలు ప్రభుత్వానికి అందజేసి ఉద్యమాన్ని ఒకసారి తీవ్రతరం చేద్దామనే ప్రయత్నం. ఈరోజు ప్రైవేట్ బస్సుల కండక్టర్లకు కానీ, డ్రైవర్లకు కానీ, అక్కడున్న క్లీనర్లకు కానీ అతి సామాన్యమైన వేతనాలు ఇస్తూ వారందరూ ప్రయాణికులపై ఆధారపడి వారి నుంచి ఎక్కువ వసూలు చేస్తూ అతివేగంగా నడుపుతూ, మద్యం దాగి వాహనాలు నడుపుతూ అనేక ప్రమాదాలకు గురవుతున్న పరిస్థితి చూస్తూ ఉన్నాం. కనీసం ప్రతి 6 గంటలకి ఒక డ్రైవర్ మారాల్సి ఉంటే 10 గంటలు, 12 గంటలు, 13 గంటల ప్రయాణాలు కూడా ఒకే డ్రైవర్ని పెట్టి నడుపుతున్న పరిస్థితి చూస్తున్నాం. జనచైతన్య తరఫున మా విజ్ఞప్తి ఈ 2 రాష్ట్ర ప్రభుత్వాలకి ఆసియాలో కల్లా చాలా గణనీయంగా అభివృద్ధి చెందిన ఆర్టీసీని మరింత అభివృద్ధి చేసి ఈ ప్రైవేట్ బస్సులని పూర్తిగా రద్దు చేయాలి. క్రమంగా స్పీడ్ లిమిట్ ఉండాలి. ప్రతి 6 గంటలకే ఒక డ్రైవర్ మారే పరిస్థితిని కల్పించాలి. ఈ కాంట్రాక్ట్ సిస్టంలో బస్సులు నడిపే పరిస్థితిని పూర్తిగా నిర్మూలించాలి. మన దగ్గర హైవేస్ మీద టోల్ గేట్స్ చాలా ఉన్నాయి. ప్రతి టోల్ గేట్ దగ్గర ఒక బ్రీత్ అనలైజర్ ఏర్పాటు చేసి డ్రైవరు త్రాగి వాహనం నడుపుతున్నాడా, మామూలు స్థాయిలో ఉన్నాడా అనేది పరీక్షిస్తే